కూతురుపై తండ్రి లైంగిక దాడి. సో ఇది చూసిరా ఎంత దారుణమైన వార్తన్నది ఇది. ఎంత దారుణం అంటే కూతురుపై తండ్రి లైంగిక దాడి. గజ్వేల్ పట్టణంలో ఘటన. నిందితుడి అరెస్టు, రిమాండ్కు తరలింపు అటిగా. సో ఎంత దారుణమైన విషయం అండి. కన్న తండ్రి, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రి కన్న కూతురి మీద లైంగిక దాడి చేస్తే ఆమె ఎవరు చెప్పుకోవాలి? ఎటుపోతుంది సమాజం? ఏమవుతుంది? సో ఇలాంటి వాడిని అరెస్ట్ చేసి వాడిని రిమాండ్కి పంపుతారా? ఇలాంటి వాడిని ఎన్కౌంటర్ చేసి పరేయాలి, ఎన్కౌంటర్ చేయాలి. లేకపోతే ఆ ప్రజలకు వదిలిపెడితే వాళ్ళకి కొట్టి చంపుతారు. సో ఇలాంటి వాళ్ళకి చెప్పొద్దు, వాస్తవానికి కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు అని తెలిసినా కానీ తప్పడం లేదు. మరి ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడితేనే మారే అవకాశం ఉంటుంది. ఈరోజు వావి వరుసలు లేకుండా పోయినాయి. కన్న తండ్రి కన్న కూతురు మీద ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడుతుంటే ఆ కూతురు ఎంత క్షోభ అనుభవిస్తుంది, ఎంత చిత్రహింసకు గురవుతుంది, ఎంత మానసిక వేదనకు గురవుతుంది, ఎంత బాధ ఉంటుంది. ఎవరు చెప్పుకోవాలి? ఏం చేయాలి? తండ్రే కాపాడాలి కదా. అరే ఒక పక్షి కాపాడుకుంటుందండి. ఎగ్జాంపుల్ మనం కోడి తన పిల్లల్ని, చిన్నపిల్లలు ఎట్లా కాపాడుకుంటుంది? పైనుంచి కాకి కానీ గద్ద కానీ ఆ పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వస్తే తను శక్తి ఉండదు, శక్తి లేకున్నా కానీ. ఎందుకంటే ఒక 40-45 రోజులు ఆ గుడ్ల మీద పొదుగుతుంది, దానికి శక్తి ఉండదు, తిండి సరిగా తినదు. అయినా కానీ తన శక్తిని మొత్తం కూడగట్టుకొని ఆ శక్తిని రెక్కలకు తీసుకొచ్చుకొని దాని మీద పోరాటం చేస్తుంది. గద్దని తన్ని తరుముతుంది, కాకిని తరిమేస్తుంది, దాని మీద పోరాటం చేసుకుంటా ఆ పిల్లల్ని తన రెక్కల కింద కాపాడుకుంటుంది. ఓ పక్షికున్న సోయి కూడా ఈరోజు మనుషులు లేకుండా పోయింది. సిగ్గుచేటిది. ఇంత దారుణంగా తయారయ్యారు. కూతురుపై తండ్రి లైంగిక దాడి. గజ్వేల్ పట్టణంలో ఘటన. నిందితుడి అరెస్టు, రిమాండ్కు తరలింపు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి అమానవీయంగా ప్రవర్తించాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన కన్న కూతురుపైనే లైంగిక దాడి చేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన గజ్వేల్ పట్టణంలోని పటేల్ బజార్లో చోటు చేసుకున్నది. తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గజ్వేల్ పట్టణంలోని పటేల్ బజార్లో ఓ కుటుంబం నివాసం ఉంటున్నది. తండ్రి హార్వెస్టర్ డ్రైవర్గా కాగా, అంటే హార్వెస్టర్ డ్రైవర్ అంటే అది ఈ చైన్ మిషన్ అటు, వరి చైన్ మిషన్ అటు, అది ఆ డ్రైవర్గా పనిచేస్తున్నట్టు ఈయనగా. అనే వరి కోత కోసే మిషన్ ఉంటుంది కదా. సో అది. తల్లి ఓ విత్తన కంపెనీలో కూలీగా పనిచేస్తున్నది. వీరికి 4 కూతుళ్ళు. ఈ నెల 21న తల్లి కూలి పనికి వెళ్ళగా 2వ 3వ కూతులను తండ్రి బంధువుల ఇంటి వద్ద విడిచి వచ్చాడు. మధ్యాహ్నం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన తండ్రి 4వ తరగతి చదువుతున్న చిన్న కూతురు 9 సంవత్సరాలు ఆమెకు రూపాయి ఇచ్చి చాక్లెట్ కొనుక్కోమని పంపించాడు. తిరిగి వచ్చిన కూతురును మేడపైకి తీసుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చూడండి ఎంత దారుణం. పాపం ఆమెకు ఏం తెలుసు? 4వ తరగతి చదువుతున్న పాపకు ఏమైనా తెలుసా? అన్యం తెలియదు, పుణ్యం తెలియదు, ఏమీ తెలియదు. సో మా తండ్రి అని చెప్పి కాపాడాల్సిన తండ్రి కాలేయముడైతే ఏం చేస్తుంది? పాపం చిన్న పాప ఏం చేయాలి, ఎట్లా ఫైట్ చేయాలి ఆయనతోటి ఏది కూడా తెలియని పరిస్థితి. ఏం చేస్తుండో తెలియదు ఆమెకు. మీద మీద తీసుకుపోతుండు మా నాడి, ఏం చేస్తుండు ఏందని తెలియదు ఆమెకు అసలు. ఎవరికి చెప్పొద్దని, అంటే కూతురుని మేడపైకి తీసుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికి చెప్పొద్దని బెదిరించాడు. మంగళవారం చిన్న కూతురు మలద్వారం వద్ద నొప్పిగా ఉందని తల్లికి తన బాధను వ్యక్తం చేసింది. సో ఏం చేయాలి? మలద్వారం వద్ద నొప్పిగా ఉందని చెప్పి వాళ్ళ అమ్మకి తప్పదు కదా, వాళ్ళ అమ్మకే చెప్పుకోవాలి కదా. ఏ కూతురైనా తల్లికే చెప్పుకుంటుంది. సో తల్లికి చెప్పుకుంటుందట. చర్మం కమిలిపోయి ఉండడంతో ఏం జరిగిందని చిన్న కూతురిని ప్రశ్నించగా జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పింది. తల్లి వెంటనే అక్క సాయంతో డయల్ 100 నెంబర్కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటికి వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదును స్వీకరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం బుధవారం ఉదయం ఇరుగు పొరుగు వారికి తెలియడంతో తండ్రిని చితకబాయినట్లు తెలిసింది. చితకబాయడు కావాన్ని అసలు ఎందుకమ్మా నాకు అర్థం కాదు. తల్లి ఈరోజు ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని ఈ భార్యనేమో భర్త చంపుతుంది, భర్త భార్యను చంపుతారు. అమ్మ ఇలాంటి దుర్మార్గుని ఆ పోలీసులకు అప్పయ్యే బదులు ఇంత ఎలకలమంతో ఇంత ఇసమ ఇచ్చి చంపేస్తే పీడ పోయేది. ఆ పీడ పోయేది వాడు ఉంటేంది లేకుంటేంది వాడు దుర్మార్గుడు. రాతపూర్వకంగా ఫిర్యాదు స్వీకరించి అంటే ఇరుగు పొరుగు వాళ్ళు తెలియడంతో తండ్రిని చితకబాయినట్టు తెలిసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గతంలో సైతం మిగతా కూతుర్లపై కూడా
ఇక లైంగిక దాడికి ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారట. వీడు ఎంత దుర్మార్గుడు, వీడు మనిషి కాదు అసలు, వీడు మనిషి కాదు, వీడు బతకడానికి అర్హత కూడా లేదు, వీనికి అర్హత కూడా లేదు. ఈ రీకన్స్ట్రక్షన్ పీరియడ్ వీళ్ళు ఎన్కౌంటర్ చేయాలి. ఇలాంటి వానికి బతికే అర్హత కూడా లేదు ఈ సమాజంలో, బతకొద్దు కూడా. ఆ పని ఏందో మనం ఇంత విషయం పెట్టి చంపితే అయ్యే ముచ్చటేది. సో వాడిని ఇప్పుడు జైలు తీసుకుపోవాలి, వానికి 3 పూటలు మేపాలి, సో వానికి శిక్ష పడాలి ఇక. సో ఇది ఇంత దారుణమా ఇది?